మొత్తం స్థలంలో సెంటర్ నుంచి రైట్ సైడ్కి మనం గేట్ అనేది పెట్టాం. ఇది ఏ బేసిస్ మీద పెట్టామంటే, మనకు ఏ పురాతన శాస్త్రాలు చూసినా 100% వాయువ్యం నుంచి 3, 4, 5లో పెట్టాలని 100% చెప్పేశారు. సో నెక్స్ట్ ఇది వాయువ్యం, ఇక్కడ చూస్తే మీకు ఈశాన్యం. ఈ మొత్తానికి ఇది 4th ప్లేస్లో ఉంది. అయితే బిల్డింగ్ అనేది నైరుతిలో కట్టినప్పుడు ఖచ్చితంగా దాని ఆపోజిట్లోనే మీకు గేట్ అనేది 100% పెట్టాలి. ఇది మొట్టమొదటి నియమం. సో నెక్స్ట్ లోపలికి వచ్చేయండి. ఈ ఇంటి లోపల మనం చేసిన స్పెషాలిటీ ఏంటంటే, చూడండి, ఎంటర్ అవుతూనే వాయువ్యం వైపు ఒక చిన్న ఉపగృహం లాంటిది ఇక్కడ ఏర్పాటు చేసాం. నెక్స్ట్ పూర్తి ఆగ్నేయంలో కూడా వేసాము. దాని తర్వాత నైరుతిలో ఉంది. సో ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఈశాన్యంలో కూడా కడుతున్నాం. సో చాలామంది అయితే మరి ఈశాన్యంలో కట్టొద్దు అంటారు. సో డిఫరెంట్ ఒక్కొక్క పార్ట్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. ఇది మాత్రం టోటల్ ఫుల్ వీడియో. సో మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే, చూడండి, ఈ ఇంటికి సంబంధించిన డిస్కస్ చేద్దాం. ఈ ఇంటి ఓనర్కి సంబంధించినంత వరకు దక్షిణం ఫేసింగ్ మాత్రమే టాప్ మోస్ట్ ర్యాంక్ అన్నమాట. ఇది వాళ్ళ ఉత్తరానికి సంబంధించిన డోర్. సో మొట్టమొదటిగా వాయువ్య మూలలో ఏదైతే మనకు ఒక రూమ్ ఏర్పాటు చేసామో ఆ రూమ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి ఈశాన్యం ఉంటుంది. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, ఓనర్ గారి పేరుకి సంబంధించి, ఆయన నక్షత్రానికి సంబంధించి దక్షిణం ఫేసింగ్ టాప్ మోస్ట్ ర్యాంక్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేసామంటే, దక్షిణంలో ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్ల వరండా, నెక్స్ట్ ఉత్తరంలో జస్ట్ 3 ఫీట్ల వరండా, తూర్పు పడమరలో అడుగున్నర జస్ట్ వరండా లాగా తీసుకున్నాం. సో దీనికి ఇంకా మంచి ఎలివేషన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. సో స్లాబ్ కూడా మీరు చూడండి, ఇక్కడ ఒక 1.5 ఉంటుంది, అక్కడ ఒక 1.5, అంటే 2 అనుకోండి ఎగ్జాంపుల్. సో మెయిన్ డోర్ ఖచ్చితమైన కొలతల ప్రకారం మనం తీసుకోవడం జరిగింది.